ఉద్దేశపూర్వకంగా పదే పదే చెప్పిన అంశాలు కాకుండా పరిష్కారాల దిశగా నేను ఎందుకు హరగోపాల్ గారి అంశం అయితే నాకు ఒక్కటి ఇక్కడ అద్దంకి దయాకర్ గారు ఒకటి ఇప్పుడు దాస శ్రవణ్ గారు ఏమంటారంటే ఒక పాయింట్ చెప్పారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో భూసేకరణ చట్టం చేసిందంతా కూడా రాహుల్ గాంధీ. మొత్తం ఐడియా అంతా కూడా అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన దానికి దారితీసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో ఆయన వెళ్తుంటే మాయావతి ఆయన అరెస్ట్ చేసింది ల్యాండ్ అక్విజిషన్ గురించి. సో అది రాహుల్ గాంధీ స్పిరిట్. ఇప్పుడు ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీ స్పిరిట్ ప్రకారం భూసేకరణ చట్టం దాని ప్రకారం అది ట్రూ స్పిరిట్ లో గనక చేస్తే గనక వినియోగించుకోకపోతే ఆ భూమి హెచ్సికే ఇచ్చేయాలి అని అంటారు. దానికి కూడా మీరే మాట 2013 చట్టం అనేది చట్టంగా ఏంటిది, అది మా బాధ్యతగా ఉంటది ఒకటి. రెండవది హ్యుమానిటేరియన్ గా కూడా ఉంటది. ఈ నిర్ణయం కాకముందే రాద్ధాంతం వినండి, రాద్ధాంతం చేయడం వెనుక ఉన్న అంతరం కాదు, అంతర్గతంగా ఉన్న మీ ఇల్ ఇంటెన్షన్ కూడా తెలుసు. మీరు బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా చేస్తుండ్రో కూడా తెలుసు. చేయని తప్పును ప్రచారం ఎట్లా చేస్తుండ్రో తెలుసు. 2013 చట్టం అంటే కాదు భరత్జీ, 2013 చట్టం అంటే మళ్ళా ఆయనకు 5 నిమిషాలు ఈ మళ్ళా కూడా 2013 చట్టం అమలు కావాలంటే మళ్ళీ యూనివర్సిటీ తరఫున ఎవరో కొట్లాడాలి, మళ్ళీ ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి. ఇదంతా డిలే ప్రాసెస్. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ స్టేక్ హోల్డర్ గా హెచ్యు లేదు, అయినా సరే మీరు ఇవ్వండి. ఆల్టర్నేట్ భూమి ఇచ్చినా సరే ఈ డెవలప్మెంట్ మనకెందుకు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు, కాంక్రీట్ జంగిల్ ఎందుకు, హాయిగా సెంట్రల్ యూనివర్సిటీకి ఉంటది కదా. ఇట్లాంటి 400 ఎకరాలు లేదు, ఆ ఓఆర్ఆర్ RRR మధ్యన ఎన్నో వేల ఎకరాలు వస్తాయి కదా. మీరు ప్రత్యామ్నాయం చూసుకుంటేనో పౌర సమాజము, విఘ్నులు, మేధావులు మాట్లాడుతున్నారు. కాదు కాదు 45,000 acres అక్కడ కట్టండి అంటున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారు 4 సీట్ల కట్టుకోమంటున్నాం. మేము రియల్ ఎస్టేట్ వెంచర్ 4 సీట్ల కట్టుకోండి, రియల్ ఎస్టేట్ వెంచర్ ఆడొద్దు అంటున్నాం. ఆ చెట్లను కాపాడమంటున్నాం. మాకు ఏం లేదు, ఆ చెట్టును కాపాడండి అంతే. గతంలో మీ పార్టీకి మీరే చెప్పింది సార్, అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విన్నదా ప్రభుత్వం? మేము వింటున్నాం. ఏమని మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓకే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు కదా. మరి అప్పుడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే మార్పు రావాలి కదా. మీరు అన్నట్టే ఒకవేళ గత ప్రభుత్వం తప్పు చేస్తే మరి మీరు వచ్చి కూడా అదే తప్పు చేస్తారు. లోటస్ మీడియా టు బి కంట్రోల్. ఇది లేకపోతే ప్రజల్లో అన్రెస్ట్. ఇప్పుడు విద్యార్థులకు ఏం తెలుసండి ఇవన్నీ టెక్నికల్స్? ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న అడుగుతారా? పింక్ లోటస్ మీడియా అంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ఈ ల్యాండ్స్ వల్ల ఏదో ప్రయోజనం ఉంది అని ఆరోపణ చేస్తున్నారు, అంతే కదా? డెఫినెట్లీ ఈ ల్యాండ్స్ వెనక దాన్ని కొట్టేయాలని వాళ్ళు చూస్తున్నారు. కొట్టేయాలనేది కాదు, దాన్ని ఆపాలే. భవిష్యత్తులో వస్తే దాన్ని కంటిన్యూ చేయాలా, మేము తీసుకోవాలి. దీని వెనక ఎవరు కూడా రేపు బయట పెడతాం డెఫినెట్ గా. ఎవరిని వదిలేదు లేదు. ఇలా మీడియా ఉందని చెప్పో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నది కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఏం చేయలేరని చెప్పి ఇష్టానుసారంగా అబద్దాలు ప్రసారం చేస్తే దానికి తగిన మూల్యం. మేము మాట్లాడేమో ఒక్కటి కావు, మేము చెప్పేది ఎవరో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దాన్ని అట్నే పీపుల్ పెట్టకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ చేసుకుంటూ చేస్తారు, అబద్దాలను ప్రచారం చేస్తారు. కనీసం ఏందో ఉందో అక్కడ డాక్యుమెంట్స్ ఏముందో. ఏంటంటే జర్నలిజం అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూసుకోవాలి ఎక్కడైనా సరే. ఇంతసేపు అది హెచ్సియు అని వాదించిన వాళ్ళకి ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినాక ఏం తెలుస్తున్నది? టెక్నికల్ గా ప్రభుత్వానికి వచ్చినా మీరు ఇవ్వండి అని హరగోపాల్ గారు అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం దోచుకుంటున్నది, అది ప్రభుత్వం తన పెద్దలకు పెడుతున్నదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు.
వాళ్ళ పట్ల కూడా నేను అంటున్నా ఇంకో మాట కూడా ఒక advance బండరాయి తెచ్చి గుద్దుకుంటానే సగటు తెలంగాణ వాదిగా చెప్తున్నా బండరాయి తెచ్చి గుద్దుకుంటానే సగటు తెలంగాణ వాదిగా చెప్తున్నా దయాకర్ గారు చెప్తున్నా మీరు అరాచకానికి పాల్పడుతూ మీరు ఆక్రోశం చూపెడుతున్నారు. అరాచకానికి పాల్పడుతూ మీరు ప్రకృతి మీద అరాచకానికి పాల్పడుతూ మీరు ఆక్రోశం చూపెడుతున్నారు. మళ్ళా ఉల్టా చోర్ కోత్వాల్ అన్నట్టుగా డాంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం కాదు ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ ఉంటుందా చూడండి, ఆ టీవీలో వస్తున్న విజువల్ చూడండి, బుల్డోజర్లో చూడండి. నేను మిమ్మల్ని మాట్లాడుకోవడం సలహాలు తీసుకొని ముందుకెళ్తామని మీరేం చెప్పదలుచుకున్నారు? నేను కాదు నేను చెప్పేది చెప్పలేనప్పుడే మీరు వినలేనప్పుడే దయాకర్ గారు చెప్పండి 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 నేను చెప్పేది వింటే అది అర్థమవుతుంది పూర్తి వింటాం.